మనం లాస్ట్ క్లాస్ ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం? హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? సిఎస్ఎస్ అంటే ఏంటి? అవి ఎలా యూజ్ చేస్తాము? లేఅవుట్స్ ఎలా డిజైన్ చేయాలి? ఫ్లెక్స్ బాక్సింగ్ ఎలా వాడతాము? దాని తర్వాత అలైన్ సెల్స్, ఆర్డర్, రెస్పాన్స్ లేఅవుట్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుంటొచ్చు. ఇప్పుడు అసలు మనం మెయిన్ కాన్సెప్ట్స్లోకి వెళ్తున్నాం. జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ అనేది అందరూ సింపుల్గా అయిపోతుంది అనుకుంటా. కానీ మనం దీన్ని ఇన్ డీటెయిల్గా నేర్చుకుంటూ వెళ్తేనే పర్ఫెక్షన్ వచ్చి నెక్స్ట్ రియాక్ట్ జేఎస్కి వెళ్ళినప్పుడు చాలా స్పీడ్గా వెళ్ళిపోతాం రియాక్ట్ జేఎస్లో నేర్చుకుంటూ. ఇప్పుడు జావా స్క్రిప్ట్ అనేది చాలా బేస్, అంటే ఇప్పుడు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అనేది మెర్న్ స్టాక్ నేర్చుకునేటప్పుడు చాలా బేస్ ఇస్తుంది మనకి మెర్న్ స్టాక్. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు జావా స్క్రిప్ట్ నేర్చుకున్నాక మనం దీని తర్వాత రియాక్ట్కి వెళ్తాం. రియాక్ట్ నుంచి నోడ్ జేఎస్, మాంగో డిబి, ఎస్క్యూఎల్ డేటాబేస్ స్టార్ట్ చేయటం, అలాంటివన్నీ కాన్సెప్ట్స్ ఇంకా నేర్చుకుంటూ వెళ్తాం. ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేద్దాం ఈ సెషన్స్లో. ఇంకా ఫస్ట్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్లో మనం ఏంటిది జావా స్క్రిప్ట్ని ఎక్స్క్యూట్ చేయడానికి నేను ఇంకా కాన్సెప్ట్స్ నోట్ చేసి ఇప్పుడే అక్కర్లేదు. జస్ట్ అసలు నోట్ చేసి అనేది జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి జా జావా స్క్రిప్ట్ అంటే మేము నోట్ చేసి అనేది ఇక మనం జావా స్క్రిప్ట్ వేరియబుల్ డిక్లరేషన్స్, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, ఇంకా నెక్స్ట్ మెథడ్స్, గెట్ ఎలిమెంట్ వాల్యూ, టెస్ట్ కండక్ట్ అంటే ఏంటి, స్టైల్, జావా స్క్రిప్ట్ వాల్యూస్, ప్రిమిటివ్ టైప్స్, అసలు డేటా టైప్స్, కొన్ని ఆపరేటర్స్, కన్వర్టింగ్ స్ట్రింగ్ టు ఏ నెంబర్, ఇంకా కండిషనల్ స్టేట్మెంట్స్, ఒక అప్లికేషన్ ఈ సెషన్లో మనం డెవలప్ చేయబోతున్నాం. ఫస్ట్ అసలు జావా స్క్రిప్ట్ నేర్చుకునేటప్పుడు మనం క్లియర్ఫుల్గా చేయాల్సిందంటే బేసిక్స్ ముందు పర్ఫెక్ట్గా చేసుకుంటే జావా స్క్రిప్ట్ వెళ్ళే కొద్దీ మనకి ఈజీ అయిపోతుంది, చాలా స్పీడ్గా నేర్చుకోగా. ఫస్ట్ మనం వచ్చే కాన్సెప్ట్ ఏంటి? వేరియబుల్ డిక్లరేషన్. వేరియబుల్స్ ఆర్ లైక్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ వాల్యూస్. వీ కెన్ క్రియేట్ ఏ వేరియబుల్ బై యూజింగ్ ద లెట్ కీవర్డ్. అంటే ఏంటి? మనం ఒక వేరియబుల్స్ లెట్ కీవర్డ్తో మనం చేయగలం. మన లెట్ కీవర్డ్ ఏం చేస్తుంది? లెట్ మెసేజ్ అంటే ఏంటి? లెట్ అనే కీవర్డ్ ఇప్పుడు మనం ఇప్పుడు C++, లేకపోతే జావా, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్లో ఏం చేస్తాము? లెట్ మనం ఇంట్ అని డిక్లేర్ చేస్తాం. అలా ఇక్కడ డిక్లరేషన్ ఫస్ట్ టైం మాత్రం లెట్ మెసేజ్ అంటే ఏంటి అర్థము? ఇప్పుడు లెట్ మెసేజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక వేరియబుల్ మెసేజ్ అనే వేరియబుల్ డిక్లేర్ అవుతుంది. ఇప్పుడు దాని వేరియబుల్కి మనం ఒక వాల్యూ అసైన్ చేయాలి అప్పుడప్పుడు. అంటే ఇప్పుడు మనకు వాల్యూ అసైన్ చేయకపోతే వేరియబుల్ యూజెస్ ఏంటి? మనం వేరియబుల్ అని ఫస్ట్ డిక్లేర్ చేసేసుకోవచ్చు, తర్వాత వాల్యూని అసైన్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి? అసైనింగ్ వాల్యూ టు ఏ వేరియబుల్ అని ఉంది. ఇక్కడ ఏంటి? వీ కెన్ పుట్ ఏ డేటా. మనం అసలు డేటా ఎలా అసైన్ చేస్తాం? వాల్యూలోకి ఈక్వల్ టు అనే ఆపరేటర్ ద్వారా అసైన్ చేస్తాం. హలో రాహుల్, లెట్ మెసేజ్ ఈక్వల్ టు హలో రాహుల్. ఇప్పుడు జావా స్క్రిప్ట్లో లెట్ మెసేజ్ ఈక్వల్ టు హలో రాహుల్. ఇప్పుడు ఇలా ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఏం చేసాం? ఒక వేరియబుల్ క్రియేట్ చేసేస్తాం మెసేజ్ అనేది, నెక్స్ట్ వాల్యూ అసైన్ చేసాం. అసలు ఇలాంటిది ఒకసారి జస్ట్ మనం ఒక దీన్ని మనం ఎలా చేసామో ఒకసారి ఒక పేజ్ క్రియేట్ చేసి జస్ట్ ఒక నేమ్ ఎలా కన్సోల్లో చేస్తాం, అలా ఒక ఎడిషన్, అలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్ ఇప్పుడు నేర్చుకుందాం ఈ ఫస్ట్ కాన్సెప్ట్లో నుంచి. మనం ఇప్పుడు జావా స్క్రిప్ట్ అనేది ఒక డైరెక్టరీ క్రియేట్ చేసాం. దీంట్లో మనం ఫస్ట్ ఫైల్ ఏం క్రియేట్ చేద్దామంటే ఆ, ఇప్పుడు మ్యాథమెటికల్ చేస్తాము ప్లస్ మామూలుగా చేస్తాం కాబట్టి స్ట్రింగ్ మ్యాథ్ జేఎస్ అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం. ఇది క్రియేట్ చేసాక ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే ఏం చేయాలి? లెట్ ఏ ఈక్వల్ టు ఏ అనేది ఏంటి? రాహుల్ అని పెట్టుకుందాం. లేకపోతే రాహుల్ కాకపోతే ప్రణవ్ అనే నేమ్తో డిక్లేర్ చేసాం. కాలంతో ఏం చేయొచ్చు? కాలం అనేది నెసరీ కాదు, కొన్ని సిచ్యువేషన్స్లో కాలం అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు చదువుకోవాలి. ఇప్పుడు లెట్ బి ఈక్వల్ టు 100 అని ఇంకోటి డిక్లేర్ చేసాం. లెట్ సి ఈక్వల్ టు 200 అని ఇంకోటి డిక్లేర్ చేసాం. లెట్ డి ఈక్వల్ టు బి ప్లస్ సి. ఇప్పుడు బి ప్లస్ సి అని చేసాం. ఇప్పుడు మనం ఏంటి? అసలు ఇవన్నీ డిక్లేర్ చేసాం. అవి చేశాక మనం ఇప్పుడు అసలు కన్సోల్లో ఎలా ప్రింట్ చేస్తాం అంటే ఇప్పుడు కన్సోల్.లాగ్ అనేది మన ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ పైథాన్లో ప్రింట్ ఎలానో, జావాలో సిస్టంలో డాట్ ప్రింట్ ఎలానో, ప్రింట్ ఎల్ఎన్ ఎలానో, సిఅవుట్ అనేది C++ ఎలానో, ఇక్కడ జావా స్క్రిప్ట్లో కన్సోల్.లాగ్. ఇప్పుడు కన్సోల్.లాగ్ ఆఫ్ ఏ అంటే ఏమవుతుంది? ఏ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కన్సోల్.లాగ్ ఆఫ్ బి అంటే బిలో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్
console.log of C. దాని తర్వాత ఏంటి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డి. ఇప్పుడు ఈ 4 వాల్యూస్‌ని తీసుకున్నాం. ఇది తీసుకున్నప్పుడు మనం అసలు ఇవి ఎలా రన్ చేస్తాం? ఇప్పుడు ఇక్కడ స్మాల్ ఏంటంటే నోడ్ జేఎస్ అనేది ఉంటుంది. ఇన్ డెప్త్‌గా మనం ఏం మాట్లాడడం నోడ్ జేఎస్ ఏంటంటే జావాస్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు జేఎస్‌ని ఎగ్జిక్యూట్ చేసి మనం ఇప్పుడు టెర్మినల్‌లో వాల్యూస్ చూడాలంటే నోడ్‌తో ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి? దానికి ఫస్ట్ టెర్మినల్ అనేది క్లిక్ చేయండి. న్యూ టెర్మినల్ వచ్చాక అక్కడ మనం ఫస్ట్ ఎక్కడ ఉన్నప్పుడు ఏ డైరెక్టరీలో ఫ్రంట్ ఎండ్ అనే డైరెక్టరీ ఉంది. దాని నుంచి జావాస్క్రిప్ట్ డైరెక్టరీకి వెళ్ళాలి. సిడి జావాస్క్రిప్ట్ అక్కడ ఉన్న సేమ్ స్పెల్లింగ్ కొట్టాలి. మనం ఇప్పుడు ఒక వాల్యూ డిఫైన్ చేసినా మనకు అది ఎర్రర్ చూపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటి ఇది ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పి జస్ట్ లోడ్ స్ట్రింగ్ మ్యాథ్ డాట్ జేఎస్ అని క్లిక్ చేస్తే ఎర్రర్ వచ్చినట్టు అక్కడ మన స్పెల్లింగ్ తప్పు ఉంది కొంచెం. దీని ఫైల్ ఇలా పెట్టి కాంప్లెక్స్ ఉంటుంది. దీనికి మనం ఏం చేద్దామంటే సింపుల్గా మ్యాథ్ డాట్ జేఎస్ ఫైల్గా డిక్లేర్ చేసేద్దాం. అంటే అలా స్పేసింగ్ ఇచ్చినప్పుడు నోట్ ఇక్కడ మనం జేఎస్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఒకవేళ కరెక్ట్ అక్కడ రాకపోతే మనకి ఎర్రర్ కింద చూపిస్తుంది. మనకి ఇందాక ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు మనం ఎర్రర్కి మోడిఫై చేసి మ్యాథ్ డాట్ జేఎస్ రాసాం కదా, ఇప్పుడు మనకి క్లియర్ అని పడతాం ఫస్ట్. అంటే ఏంటి అక్కడ ఉన్నది మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇక్కడ నోడ్ మ్యాథ్ డాట్ జేఎస్ అని రాస్తాం. నోడ్ మ్యాథ్ డాట్ జేఎస్ రాసాక ఎగ్జిక్యూట్ చూడండి. స్ట్రింగ్ అనేది ప్రణవ్ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ 100 అనే వేరియబుల్ తీసుకుంటే 100 ప్రింట్ అయింది. 200 నెక్స్ట్ 300 ఎడిషన్ ఆపరేషన్ కూడా ఇక్కడ చూడండి. బి ఈక్వల్ బి ప్లస్ సి అనేది జరిగింది. ఇప్పుడు మనం కన్సోల్ లాగ్ ద్వారా మనం స్టేట్మెంట్స్ ప్రింట్ చేసాం. నెక్స్ట్ కన్సోల్ లాగ్ ద్వారా మనకి వాల్యూస్ ఇక్కడ ఎడిషన్ అయింది కూడా ప్రింట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేప్పటికి మనం వెళ్దాం. ఇక్కడ నెక్స్ట్ టాపిక్ document object model. The DOM is a structured representation of an HTML document created by the browser. It allows JavaScript to manipulate, structure, and style our website. డాక్టర్ హెచ్టిఎంఎల్ హెచ్టిఎంఎల్ అని తీసుకుంటే ఇక్కడ హెడ్ అనే ట్యాగ్ డిస్ప్లే చేసాం. నెక్స్ట్ బాడీ హెచ్1 బటన్ ట్యాగ్స్ ఇలా డిక్లేర్ చేసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ ఏమైంది చూడండి. ఇప్పుడు మనకి హెచ్టిఎంఎల్ అనే దానికి డాక్యుమెంట్ అనే డాక్యుమెంట్ హెచ్టిఎంఎల్ ఎంట్రీ పాయింట్. ఇక్కడ డాక్యుమెంట్ అనే ఎంట్రీ పాయింట్. హెచ్టిఎంఎల్ DOM tree వచ్చేప్పటికి the DOM tree represents as an HTML document as a node. Each node is defined as an object. డాక్యుమెంట్ అని ఫస్ట్ డిక్లేర్ చేసాం. తర్వాత హెచ్టిఎంఎల్ హెడ్ బాడీ తర్వాత హెచ్1 అనేది బాడీలో ఏం చేసాం మనం ఇంకా సబ్ ఎలిమెంట్స్ రాసాం. హెచ్1 అనేది ఒకటి బటన్ అనేది ఒకటి అలా రాసుకుంటే వెళ్ళాలి. ఇప్పుడు ఇలా రాయటం వల్ల ఏంటి మన డామ్ ట్రీ అంటే డామ్ ట్రీ లేదు మనం ఇప్పుడు రాసిన కొన్ని స్ట్రక్చర్గా రిప్రజెంట్ చేస్తే డామ్ ట్రీ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు దీనిలో అసలు మనకి జావాస్క్రిప్ట్ బేసిక్ మెథడ్స్ ఏంటో నేర్చుకున్నాం. మెథడ్స్ 2.31 ఇక్కడ మన ఏముంది గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇప్పుడు మనం ఒక ఐడి ఒక ఎలిమెంట్ డిక్లేర్ చేస్తే దాన్ని యాక్సెస్ చేసుకొని జావాస్క్రిప్ట్లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకుని మనకి కావాల్సిన ఆపరేషన్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ కంటెంట్ ఇప్పుడు ప్రణవ్ అనే టెక్స్ట్ కంటెంట్ దాన్ని వెంకట్రామరాజుగా మార్చుకోవచ్చు. నెక్స్ట్ స్టైలింగ్ అది బ్లూ కలర్లో ఉంది ప్రణవ్ అనేది దాన్ని గ్రీన్ కలర్లోకి మార్చుకోవచ్చు. ఇలాంటి మానిపులేషన్ ఆపరేషన్స్ అసలు ఫస్ట్ ఆ ఎలిమెంట్ని మనం జావాస్క్రిప్ట్లోకి యాక్సెస్ చేసుకోవడానికి గెట్ ఎలిమెంట్ బై ఐడి వాడతాము. ఇక్కడ కన్సోల్లో గెట్ ఎలిమెంట్ బై ఐడి హెడ్డింగ్ ఎలిమెంట్ అనేది అక్కడ మనం డిక్లేర్ చేసిన ఐడిని ఇక్కడ యాక్సెస్ చేసుకుంటాం. దీనికి ఇలా కన్సోల్ లాగ్లో ఏం ప్రింట్ అయితే ఆ ఎలిమెంట్ ఒక ప్రింట్ అవుతుంది. మనకి ఎలిమెంట్ ఎలా ఉంటుంది దాని స్ట్రక్చర్ ఏంటో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాపర్టీస్ టెక్స్ట్ కంటెంట్ టు మ్యానిపులేట్ ద టెక్స్ట్ విత్ ద హెచ్టిఎంఎల్ కంటెంట్. ఇందాక మనం మాట్లాడుతున్న ఐడి డిక్లేర్ చేసి మన టెక్స్ట్ కంటెంట్ అనే అట్రిబ్యూట్తో మనం ఆ డేటాని మ్యానిపులేట్ చేయొచ్చు. దానికి మనం టెక్స్ట్ కంటెంట్ అనేది వాడతాము. టెక్స్ట్ స్టైలింగ్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ఎస్లో ఒక స్టైలింగ్ ఉంది. ఇప్పుడు ఒక బటన్ పెట్టి ఆ బటన్ క్లిక్ చేస్తే స్టైల్ మారిపోవాలన్నా దాన్ని డైరెక్ట్ మనం హెచ్టిఎంఎల్లో మార్చాలి. అలాంటప్పుడు జేఎస్ అనే దాని ద్వారా మనం ఆ స్టైల్ అక్కడ యాక్సెస్ చేసుకునే ఐడిని ఆ స్టైల్ ద్వారా మనం మార్చుకోవచ్చు. The style property is used to get a specific style of an HTML by using different CSS properties. Use camel case naming conventions. Starting letter of each word should be in the uppercase and next words should be of first word. For naming the style object properties మనం ఇప్పుడు స్టైలింగ్ వాడేటప్పుడు అక్కడ చేసేటప్పుడు మన ఫస్ట్ అట్రిబ్యూట్ ఎప్పుడు స్మాల్ లెటర్తో ఉంటుంది. నెక్స్ట్ వచ్చిన సెకండ్ అంటే ఇప్పుడు అపెండ్ చైల్డ్ అని ఉంది. అపెండ్ చైల్డ్ అనే అట్రిబ్యూట్లో ఎప్పుడైనా మనం చూసుకుంటే ఇవన్నీ జావాస్క్రిప్ట్లో ఆపరేషన్స్కి వాడతాం. అపెండ్ చైల్డ్ చూస్తుంటే ఫస్ట్ స్మాల్ లెటర్ ఏదో స్టార్ట్ అయింది. అపెండ్ అనే వర్డ్తో చైల్డ్ అనే వర్డ్ని క్యాపిటల్ చేసి స్టార్ట్ అవుతుంది. లైక్ ఇప్పుడు ఫాంట్ ఫ్యామిలీ అయినా తీసుకోండి కలర్ అయినా తీసుకోండి బ్యాక్గ్రౌండ్ కలర్
ఇవన్నీ ఇప్పుడు మనం ఇక్కడ జేఎస్లో చేసేటప్పుడు అవి ఎలా చేసుకుంటామంటే ఫాంట్ ఫ్యామిలీ అనేది ఇలా రాసుకుని మ్యానిపులేట్ చేస్తాం. స్టైల్ డాట్ ఫాంట్ ఫ్యామిలీ ఈక్వల్ టు ఫస్ట్ లోవిస్ట్ ఉంది, దాన్ని మనం రోబోటాక్ మార్చాలంటే స్టైల్లో ఇక్కడ ఇలా వాడతాం. నెక్స్ట్ వచ్చేప్పటికి జావా స్క్రిప్ట్ వాల్యూస్, ప్రిమిటివ్ డేటా టైప్స్. అసలు డేటా టైప్స్ ఏమేమి వాడతాం మనం జావా స్క్రిప్ట్లో? రెగ్యులర్గా నెంబర్ అనేది, బూలియన్ అనేది, స్ట్రింగ్ అనేది, అన్డిఫైన్డ్. ఇప్పుడు ప్రిమిటివ్ డేటా టైప్ ఫస్ట్ తీసుకుంటే నెంబర్. నెంబర్ అంటే ఏంటి? జనరల్ నెంబర్స్ 1, 20, 100, 2000, 21, 8, 9, 11, 13, 15 అలా నెంబర్స్ అన్నిటిని డిక్లేర్ చేసుకుంటాం. బూలియన్, బూలియన్ వాల్యూస్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్. ఒక కండిషన్లో ఇప్పుడు బూలియన్ ద్వారా డిక్లేర్ చేస్తే అది ఈజీ ట్రూ ఆర్ ఫాల్స్ అని చూడటానికి వాడతాము. Next, string is a stream of characters. The string should be of enclosed within a single quotes, double quotes, backticks. స్ట్రింగ్స్ అంటే ఏంటి? ఇప్పుడు స్ట్రింగ్స్ మనం జావా స్క్రిప్ట్లో ఎలా చేసుకోగలం? స్ట్రింగ్ అనేది డబల్ క్యూటర్స్లో చేసుకోవచ్చు, సింగిల్ క్యూటర్స్. బ్యాక్టిక్స్ అంటే మన ల్యాప్టాప్లో ఎస్కేప్ కింద ఒక బటన్ ఉంటుంది, ఒక వాల్యూ, అది బ్యాక్టిక్ అంటాం. ఆ వాల్యూని రిప్రజెంట్ చేయడానికి కూడా స్ట్రింగ్, ఆ వాల్యూ దాంతో కూడా మనం స్ట్రింగ్ రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడంటే మనం ఎక్కువ నోట్ జేఎస్, రియాక్ట్, కొన్ని జావా స్క్రిప్ట్ ఎండింగ్ టాపిక్స్ మనం డిస్కస్ చేసే దాంట్లో చాలా ఇంపార్టెంట్ చేసింది. డాలర్ అనే సింబల్ ద్వారా మనం మ్యానిపులేట్ చేసుకునే చాలా ఇంపార్టెంట్ ఈ బ్యాక్టిక్ అనేది. అన్డిఫైన్డ్ అంటే ఇప్పుడు ఒక వాల్యూ అసైన్ చేయలేదు, దాన్ని అన్డిఫైన్డ్ డేటా టైప్ మనం కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. అసలు దాంట్లో ఏమీ లేదు అసైన్ చేసినప్పుడు. ఆ తర్వాత అసైన్ చేసినా మనం అన్డిఫైన్డ్గా డిక్లేర్ చేసుకోవచ్చు. మనం డిక్లేర్ చేయకపోయినా అది ప్రింట్ చేసినా అన్డిఫైన్డ్ వాల్యూ కూడా డిఫాల్ట్గా ఉంటుంది. నెక్స్ట్, ఆపరేటర్స్. మనం ఏ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ యూజ్ టు ఫైండ్ టైప్ ఆఫ్ వాల్యూ. ఇప్పుడు ఆపరేటర్స్కి వచ్చాక టైప్ ఆఫ్ అనేది ఉంది. ఏంటి అసలు మనం ఇచ్చిన వాల్యూ ఫ్లోటా, నెంబరా, అలా డిఫరెంట్ టైప్స్లో ఏ ఆపరేటర్ ఉందో దానికి ఇక్కడ మనం ఇది వాడతాం. Converting a string to a number. In JavaScript, when we combine a number and a string, it results as a string. The parsing function is used to. ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ నెంబర్ అంటే ఇప్పుడు ఒక స్ట్రింగ్లో మనం 53 అని రాసాం, అది నెంబర్గా కన్వర్ట్ చేసుకుంటానికి పార్సింట్ అంటే పార్సింట్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. దాన్ని ఏం చేస్తుందంటే ఇప్పుడు 53 స్ట్రింగ్లో రాసిన పార్సింట్ ద్వారా మనం ఏం చేస్తాం, మామూలుగా ఇప్పుడు దాన్ని నెంబర్గా మార్చేస్తాం. అంటే స్ట్రింగ్ నుంచి నెంబర్ కన్వర్షన్స్ జరుగుతాయి. ఇప్పుడు లెట్ ఏ ఈక్వల్ టు 20 అని స్ట్రింగ్గా ఉంది, కన్సోల్ ఆఫ్ టైప్ ఆఫ్ లెట్ బి, నెక్స్ట్ కన్సోల్ ఆఫ్ టైప్ ఆఫ్ బి, ఇలాంటివి. నెక్స్ట్, కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్ మనం రెగ్యులర్గా అన్ని లాంగ్వేజ్లో వాడైతే ఇక్కడ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఉంటుంది. ఇఫ్ కండిషన్ బ్లాక్ 1, ఇప్పుడు ఇఫ్ కండిషన్ తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తాం, కర్లీ బ్రేసెస్ వాడుతున్నాం. అలా ఎల్స్ ఇఫ్, ఎల్స్ ఇలా కండిషన్స్ వాడుతూ కండిషనల్ స్టేట్మెంట్స్ కూడా వాడి మనం చేస్తాం. ఇది మొత్తం కలిపి ఒక అప్లికేషన్ డెవలప్ చేద్దాం. దానికి ముందు ఇప్పటివరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్ ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ కాన్సెప్ట్ తీసుకుందాం. ఫస్ట్ ఆపరేటర్స్. ఇప్పుడు మనం కోడ్ ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. ఫస్ట్ లైక్ ఈ కోడ్ కాపీ చేసుకుని మనం ఇప్పుడు ఇందాక క్రియేట్ చేసిన ఒక ఫైల్ కాకుండా ఇంకో ఫైల్ క్రియేట్ చేద్దాం, math1.jsn. మ్యాథ్స్.json పెట్టుకున్నాం ఈసారి కన్వీనియంట్ అవుతుంది. ఇక్కడ మనం ఆ కోడ్ పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేసి చూద్దాం. క్లియర్ చేసేద్దాం ఫస్ట్ ఫుల్ డేటా. ఇప్పుడు ఏం చేద్దాం, నోట్ maths.js. ఇప్పుడు చూడండి ఆ టైప్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఇక్కడ మనకి ఏమైంది, 900 అనేది నెంబరే, 9.2 అనేది నెంబరే. మనకి ఏంటి మామూలుగా పైథాన్లో వీటిల్లో నెంబర్ కాకుండా ఎఫెక్ట్స్, ఫ్లోట్, ఇంట్ ఇలా ఉంటాయి. ఇక్కడ ఏంటి, ఒక వాల్యూని నెంబర్గా డిక్లేర్ చేసేసుకున్నాం. ఈ జావాస్క్రిప్ట్లో ఇందాక నేర్చుకునే వరకు ఏముంది, మన ఇక్కడ నెంబర్. నెంబర్ అంటే ఆల్ ద నెంబర్ టైప్స్, ఆల్ ద నెంబర్స్ ఆర్ ఆఫ్ నెంబర్ టైప్. ఏ నెంబర్ అయినా మనం నెంబర్ టైప్ లో డిక్లేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చూడండి మనకు క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెట్ ఏ ఈక్వల్ టు ప్రణవ్ తీసుకుందాం. ఇప్పుడు ఏం డేటా టైప్ ప్రింట్ అయితే చూద్దాం. సారీ, సేవ్ చేయకపోదు, క్లియర్ చేసేసి స్ట్రింగ్. మనం ఏమైంది, ఫస్ట్ డేటా టైప్ స్ట్రింగ్గా ప్రింట్ చేసి ఫస్ట్ డిక్లేర్ చేసుకున్నాం కదా నెంబర్. ఇక్కడ ఆటో అసైన్మెంట్ ఇప్పుడు మనం ఏం పర్టికులర్ పైథాన్ లాగా డైరెక్ట్ అసైన్ అయిపోతుంది. అదే మనం ఇప్పుడు జావా సిస్టమ్ మనం డిఫైన్ డేటా టైప్ డిక్లేర్ చేయాలి. అలాంటి ప్రాబ్లం ఇక్కడ పోతుంది. మనకి అలాంటి ప్రాబ్లం ఇక్కడ ఏమి ఉండదు. నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేప్పటికి ఏంటి, కన్వర్టింగ్ స్ట్రింగ్ టు ఏ నెంబర్. ఈ కాన్సెప్ట్ కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఈ కోడ్ని ఫస్ట్ కాపీ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మ్యాథ్స్ అయితే కూడా మనం కన్వర్షన్ కాబట్టి convert.js అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకుందాం. ఈ convert.js మనం ఫస్ట్ కోడ్ పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ క్లియర్ చేసేద్దాం మన క్లారిటీ కోసం.
జస్ట్ నోట్ కన్వర్ట్ డాట్ ఈ ఫైల్ ఫస్ట్ సేవ్ చేయాలి మనం. కన్వర్ట్ డాట్ జేఎస్ మళ్ళీ ఏమైంది, మనకి ఇక్కడ ఫస్ట్ అది ఏ వేరియబుల్ ఉంది, లెట్ ఏ ఈక్వల్ టు 20. కన్సోల్లోకి ఫస్ట్ ప్రింట్ చేస్తే వచ్చింది స్ట్రింగ్ వచ్చింది. అదే మనం తర్వాత పార్సింగ్ ద్వారా కన్వర్ట్ చేసాం ఏని దేంట్లోకి, ఇంటీజర్లోకి. అప్పుడు ఏమైంది, నెంబర్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఇది మనం ఏంటి, కన్వర్షన్ ఆఫ్ పార్సింగ్ స్ట్రింగ్ కి నెంబర్ అంటే ఏంటి, పార్సింగ్ ద్వారా మనం కన్వర్ట్ చేయగలం కాబట్టి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు వరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఏం నేర్చుకున్నాం, ఫస్ట్ అసలు జావాస్క్రిప్ట్లో వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలి, నెక్స్ట్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే థియరిటికల్ కాన్సెప్ట్. నెక్స్ట్ గెట్ ఎలిమెంట్ వాల్యూ, టెక్స్ట్ కంటైనర్, స్టైల్, జావాస్క్రిప్ట్ వాల్యూస్, డేటా టైప్స్, తర్వాత ఆపరేటర్స్, కన్వర్టింగ్ స్ట్రింగ్, కండిషనల్ స్టేట్మెంట్స్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ యూస్ చేసి ఒక స్మాల్ అప్లికేషన్, కౌంటర్ అప్లికేషన్ డెవలప్ చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ దానికి ఒక టెస్ట్ ఆల్రెడీ కోడ్ డిఫైన్ చేసేసి ఉంచాం డాక్యుమెంటేషన్లో. ఈ కోడ్ని కాపీ చేసి పేస్ట్ చేద్దాం ఫస్ట్. దీనికి మనం ఒకటి క్రియేట్ చేసుకున్నాం. ఏం పెడతాం పేరు, కౌంటర్ అప్లికేషన్లో కౌంటర్ అని పెట్టుకుందాం ఫస్ట్. కౌంటర్ డాట్ హెచ్టిఎంఎల్, ఇక్కడ కౌంటర్ డాట్ హెచ్టిఎంఎల్ అని రాసి మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఈ కోడ్ని ఫస్ట్ హెచ్టిఎంఎల్ కోడ్ ఇక్కడ నుంచి కాపీ చేసి తెచ్చుకుందాం. సేవ్ చేసుకుందాం. నెక్స్ట్ సిఎస్ఎస్ని కూడా కౌంటర్ అనే పెట్టుకుందాం. నేను కౌంటర్ డాట్ సిఎస్ఎస్, దీన్ని మనం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ హెడ్, ఒక హెడ్ క్రియేట్ చేసుకుని మనం లింక్ చేసుకుందాం. ఎల్ ఈక్వల్ టు స్టైల్ షీట్, హెచ్ఆర్ఈఎఫ్ ఈక్వల్ టు కౌంటర్ డాట్ సిఎస్. నెక్స్ట్ జావాస్క్రిప్ట్. ఇప్పుడు మనం జావాస్క్రిప్ట్ని విత్ ఇన్ ద హెచ్టిఎంఎల్ ఫస్ట్ ట్రై చేసుకుందాం అప్లికేషన్లో. విత్ ఇన్ ద హెచ్టిఎంఎల్ దాన్ని మనం చేయాలంటే స్క్రిప్ట్ ట్యాగ్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. స్క్రిప్ట్ ట్యాగ్ అనేది యూజ్ చేసి దాని ద్వారా మనం ఇక్కడ ఏం చేస్తాం, అది కాపీ చేసి పేస్ట్ చేస్తాం. ఇక్కడ స్క్రిప్ట్ అని ఒక ట్యాగ్ పెట్టుకుంటాం. దీనిలో మన కోడ్ మొత్తం పేస్ట్ చేస్తాం. ఇదే పేజ్లో మన హెచ్టిఎంఎల్ ఉంది, జేఎస్ కోడ్ ఉంది, ఇది ఉంది. ఫస్ట్ అసలు ఈ అప్లికేషన్ని మనం రన్ చేసి చూద్దాం. కౌంటర్ డాట్ సిఎస్ఎస్లో కోడ్ యాడ్ చేయలేదు. మా అప్లికేషన్ కౌంటర్ రెడీ అయింది. ఇక్కడ దీన్ని కొంచెం మార్చుకుంటానికి మనం ఏం చేద్దాం, కౌంటర్ డాట్ హెచ్టిఎంఎల్ ఇక్కడ మెయిన్ కంటైనర్, బీజీ కంటైనర్. మనకి ఇక్కడ బూట్ స్ట్రాప్ యాక్సెస్ అవ్వలేదు కాబట్టి దీన్నే మనకు తెలుసు కదా, ఆల్రెడీ నేర్చుకున్న కాన్సెప్టే కాబట్టి మనం చేసేది. ఫస్ట్ ఏం చేయాలి, డిస్ప్లే ఫ్లెక్స్, ఫ్లెక్స్ డైరెక్షన్, కాలమ్, justify కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్ చేస్తే ఏమవుతుంది, డేటా మొత్తం మనకు సెంటర్కి వచ్చేసి. దీని తర్వాత ఇప్పుడు మనకి జేఎస్ అనేది కూడా ఈ కౌంటర్ డాట్ హెచ్టిఎంఎల్ స్క్రిప్ట్లో రాసేసాం కాబట్టి వర్క్ అవుతుంది అప్లికేషన్. ఇప్పుడు మనం చూసామా, ఈ జేఎస్ కూడా మొత్తం ఏం రాసిందో డిస్కస్ చేద్దాం మన క్లాస్లో. ఫస్ట్ అసలు చూడండి, ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, గ్రీన్ కలర్లోకి వెళ్తుంది చూడండి. నెక్స్ట్ డిక్రీజ్ అవుతుంది చూడండి, ఇక్కడ వాల్యూస్ డిక్రీజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు రీసెట్ క్లిక్ చేస్తే మనం జీరోకి అప్లికేషన్.
ఇప్పుడు ఇంక్రీజ్ వాల్యూ క్లిక్ చేద్దాం. మనం ఏమవుతుంది రీసెట్ చేస్తే జీరోకి అయిపోతుంది. డిక్రీజ్ చేసి రీసెట్ చేస్తే మనకి జీరోకి అవుతుంది. మన కౌంట్ అప్లికేషన్ చూడండి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం అలా చేసేసాము. ఇప్పుడు మనం ఒకసారి కోడ్ కూడా డిస్కస్ చేద్దాం క్లారిటీ కోసం. ఫస్ట్ మనం ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ కొత్త నేర్చుకుందాం చూడండి. ఆన్ క్లిక్. ఆన్ క్లిక్ అంటే ఏంటి? మనం జస్ట్ క్లిక్ చేస్తామని అంటాం. అంటే ఇప్పుడు మనం ఒక బటన్ మీద క్లిక్ చేస్తాం. ఇవన్నీ ఒక బటన్స్. డిక్రీజ్ అనేది, రీసెట్ అనేది, ఇంక్రీజ్ అనేది 3 బటన్స్. ఇప్పుడు ఆన్ క్లిక్ ఏం చేసింది? ఫస్ట్ బటన్ ఏం మీద డిక్లేర్ చేసాం మనం? డిక్రీజ్. ఆన్ డిక్రిమెంట్. ఆన్ డిక్రిమెంట్ అని డిక్లేర్ చేసినప్పుడు ఏమైంది బటన్? మనం ఏంటి దానికి ఫంక్షన్ రాసుకుంటాం. ఇక్కడ మనం దాన్ని యాక్సెస్ చేసుకొని ఫంక్షన్ కింద ఇక్కడ ఆన్ క్లిక్ ఏం చేసాం? ఫంక్షన్. ఆన్ డిక్రిమెంట్ అండ్ ఫంక్షన్స్ అంటే ఇది ఫంక్షన్. ఇక్కడ మనకి ఆన్ క్లిక్స్ లో ఇంకా టైప్స్ ఉంటాయి. ఆ ఫ్యూచర్ క్లాసెస్ లో నేర్చుకున్నాం బెస్ట్. ఫస్ట్ అసలు మీరు ఆన్ క్లిక్ అంటే ఏంటో అంత చూడండి. జస్ట్ ఆన్ క్లిక్ అనేది చెప్పి దాన్ని మనం ఎలా చేస్తాం. ఇంకా ఫ్యూచర్ క్లాస్ ఆన్ క్లిక్ గురించి పర్ఫెక్ట్ అన్నీ నేర్చుకుంటాం. ఆన్ డిక్రిమెంట్ నెక్స్ట్ ఏంటి? ఆన్ రీసెట్ అని ఇంకో ఫంక్షన్, ఆన్ ఇంక్రిమెంట్ అనేది ఫంక్షన్. ఇవి డైరెక్ట్ లో మన జావా స్క్రిప్ట్ లో యాక్సెస్ అయిపోతాయి. ఇంకా లెఫ్ట్ కౌంటర్ ఎలిమెంట్. కౌంటర్ ఎలిమెంట్ ఈక్వల్ టు గెట్ ఎలిమెంట్ బై ఐడి కౌంటర్ వాల్యూ అని రాస్తాం. ఇప్పుడు మనం చూడండి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాం. ఫస్ట్ ఏంటి? హెచ్ అనేది ఒక ట్యాగ్ డిక్లేర్ చేస్తాం. అది ఏం చేస్తుంది? ఇక్కడ కౌంటర్ అనేది హెడ్డింగ్ చేస్తుంది. నెక్స్ట్ p ఈక్వల్ టు క్లాస్ కౌంటర్ వాల్యూ. కౌంటర్ వాల్యూ చేసి అక్కడ రాసేసుకుందాం. కౌంటర్ వాల్యూకి ఏం చేసాం? జీరో. ఇప్పుడు మనం ఏం చేసాం అక్కడ? ఫస్ట్ వాల్యూ జీరో వేసింది తీసుకున్నాం. ఐడి కౌంటర్ వాల్యూ. మనం చెప్పాం కదా ఇందాక గెట్ ఎలిమెంట్ బై ఐడితో మనం ఐడిని యాక్సెస్ చేసుకోవచ్చు. చూడండి స్క్రిప్ట్లోకి వచ్చి నెక్స్ట్ ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం. కౌంటర్ ఎలిమెంట్లోకి ఏం చేసాం? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి కౌంటర్ వాల్యూ. ఇప్పుడు ఈ కౌంటర్ వాల్యూ అనే ఐడిది ఇక్కడ యాక్సెస్ అయిపోతుంది డైరెక్ట్ వాల్యూ. ఇప్పుడు కావాలంటే మనం ఇది ఇక్కడ ఎక్స్క్లూడ్ చేసుకొని ఒకసారి చూద్దాం. వాల్యూ ఇంక్రిమెంట్ అయినప్పుడల్లా ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఫంక్షన్ ఆన్ ఇంక్రిమెంట్. ఇక్కడ ఏం చేసాం? నెక్స్ట్ ప్రీవియస్ కౌంటర్ వాల్యూ. మనం ఇక్కడ కౌంటర్ ఎలిమెంట్ డాట్ టెక్స్ట్ కంటెంట్ అని చేస్తే ఏమవుతుందంటే అక్కడ ఉన్న వాల్యూని ఫస్ట్ యాక్సెస్ చేసుకుంటాం. కౌంటర్ ఎలిమెంట్ అంటే ఏంటి? ఇక్కడ కౌంటర్ వాల్యూ. కౌంటర్ వాల్యూ అంటే ఏంటి? ఇక్కడ నుంచి వచ్చిన వాల్యూ జీరో. ఇక్కడ జీరో యాక్సెస్ చేసుకుని అప్డేట్ కౌంటర్ వాల్యూ. అక్కడ వచ్చిన వాల్యూ పార్సింగ్. మనకు వచ్చే వాల్యూ ఏమవుతుంది? ఫస్ట్ ఇక జస్ట్ ఒక స్ట్రింగ్ కదా అది. ఆ స్ట్రింగ్ మనం ఇంటీజర్గా కన్వర్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ప్రీవియస్ కౌంటర్ వాల్యూ ఏముంటుంది? మనకు అక్కడ వాల్యూ ఫస్ట్ జీరో అని ఉంటుంది. జీరో దానికి 1 యాడ్ చేసాం. ఇఫ్ అప్డేటెడ్ కౌంటర్ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ జీరో అంటే ఇప్పుడు మనం అప్డేట్ చేసే గ్రేటర్ దాన్ జీరో ఉంటే మనం ఇందాక నేర్చుకున్నాం స్టైలింగ్ చేయగలం. మనం ఇప్పుడు జావా స్క్రిప్ట్లో స్టైల్స్ మార్చగలం. కౌంటర్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఏంటి? మనం ఇక్కడ నుంచి తెచ్చుకున్న యాక్సిస్ ఎలిమెంట్ డాట్ స్టైల్. దాని స్టైల్ అంటే ఏంటి? స్టైల్ అనేది దేనికి వాడతాం? యాక్సెసింగ్ ఆఫ్ ద సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అక్కడ మనం తీసుకుని డాట్ కలర్. కలర్ ఏం చేయాలి? అప్పుడు గ్రీన్ కలర్లోకి మారిపోవాలి. ఇక్కడ జీరో అప్పుడు గ్రీన్ కలర్లోకి మారాలి. ఎల్సి అప్డేటెడ్ కౌంటర్ వాల్యూ లెస్ దాన్ జీరో అంటే ఇప్పుడు మనం ఒకవేళ -3 ప్లస్ 1 అంటే -2 అప్పటికి ఇంకా మైనస్లో ఉంది కాబట్టి అప్పుడు ఏం చేసాం? కౌంటర్ ఎలిమెంట్ డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు రెడ్ అని పెట్టాం. నెక్స్ట్ ఎల్స్ కౌంటర్ ఎలిమెంట్ డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు బ్లాక్. బ్లాక్ ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు ఈక్వల్ గ్రేటర్ దాన్ జీరో లేదు, లెస్ దాన్ జీరో లేదు. అప్పుడు ఈక్వల్ టు జీరో అనుకో బ్లాక్ పడుతుంది. కౌంటర్ ఎలిమెంట్ ఆఫ్ టెక్స్ట్ కంటెంట్ ఇందాక యాక్సెస్ చేసుకున్నానికి ఇలానే యాక్సెస్ చేసాం. ఇది యాక్సెస్ చేస్తే ఇప్పుడు మనకు అప్డేట్ అయింది వాల్యూ. ఆ వాల్యూని ఇక్కడికి పంపించాలి. ఈ ఐడిలో చేంజ్ అయిపోవాలి ఇక్కడ వాల్యూ. అప్పుడు దేనికి ఏం చేసాం? కౌంటర్ ఎలిమెంట్ ఇక్కడ చేసిన వేరియబుల్ నుంచి డాట్ టెక్స్ట్ కంటెంట్. టెక్స్ట్ కంటెంట్ దేనికి మోడిఫై చేసాం? ఇక్కడ అప్డేట్ అయిన కౌంటర్ వాల్యూకి. ఇక్కడ చూడండి అప్డేటెడ్ కౌంటర్ వాల్యూ కూడా దాంతో రీప్లేస్ అవుతుంది. అర్థమైంది కదా ఇప్పుడు వరకు చెప్పండి క్లారిటీగా. నెక్స్ట్ ఫంక్షన్ ఆన్ డిక్రిమెంట్. ఇందాక ఏం చేసాం? ఇంక్రీజ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం? ఇక్కడ కౌంటర్ ఎలిమెంట్ యాక్సెస్ చేస్తుంది సేమ్ పైనలాగే ఇక్కడ వాల్యూ యాక్సెస్ చేస్తుంది. ఇక్కడ ఏం చేసాం? పార్సింగ్ చేసి ఇందాకలాగా పార్సింగ్ చేసుకుని -1 ఎందుకు? ఆన్ డిక్రిమెంట్ చేసుకున్నాం. ఇఫ్ ఇక్కడ ఏం చేసాం? గ్రేటర్ దాన్ జీరో అంటే గ్రీన్ ఉంచుకున్నాం సేమ్ పైనలాగే. అప్డేటెడ్ కౌంటర్ వాల్యూ లెస్ దాన్ జీరో అంటే రెడ్. అదే ఈక్వల్ టు జీరో అంటే బ్లాక్ అనే ఉంటుంది. కౌంటర్ ఎలిమెంట్ నెక్స్ట్ ఏం చేసాం? టెక్స్ట్ కంటెంట్ ఇందాకలాగే ఇక్కడ క్లారిటీగా మనం అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే చూడండి ప్రీవియస్ వాల్యూని ఫస్ట్ యాక్సెస్ చేసిన డాట్ గెట్ టెక్స్ట్ కంటెంట్ అదే వాల్యూగా కౌంటర్ అప్డేట్ అయిన వాల్యూని పంపిస్తాం. ఇక్కడ చూడండి కౌంటర్ ఎలిమెంట్ డాట్ టెక్స్ట్ కంటెంట్ అప్డేటెడ్ కౌంటర్ వాల్యూ అప్డేట్ అయిన వాల్యూ అక్కడికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఫంక్షన్ ఆన్ రీసెట్. లెట్ కౌంటర్ వాల్యూ ఈక్వల్ టు జీరో కౌంటర్ ఎలిమెంట్ డాట్ టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్ టు కౌంటర్ వాల్యూ. ఇక్కడ ఏం చేసాం? కౌంటర్ వాల్యూని యాక్సెస్ చేసుకొని
కాంటైన్మెంట్ ఆఫ్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు బ్లాక్ ఇచ్చాం. ఏమవుతుంది ఇప్పుడు ఒకవేళ జీరో అయిపోతే వాల్యూ బ్లాక్ కలర్ అని పైన అన్ని చోట్ల ఎలా ఇచ్చామో ఇక్కడ అలానే ఇచ్చాం. ఇక్కడ ఇచ్చినట్టు అంతా చేసాం. ఈ కోడ్ మొత్తం ఇక్కడ అర్థమైంది కదా క్లారిటీగా. ఇలా కలర్స్ చేంజ్ చేయడానికి డాట్ స్టైల్ వాడాం, టెక్స్ట్ కంటెంట్ ద్వారా యాక్సెస్ చేసుకున్నాం. ఇలా డిఫరెంట్ టైప్స్ చేసి మనం ఒక కౌంటర్ అప్లికేషన్ ఇప్పటికే డెవలప్ చేసేసాం ఆల్రెడీ. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒక అప్లికేషన్ మన అప్లికేషన్ రన్ చేసి చూద్దాం. డిక్రీస్ ప్లస్ వన్ ప్లస్ డిక్రీస్ కలర్ మారిపోతుంది డిస్. ఇప్పుడు మనం ఇప్పుడు ఒకసారి ఇంక్రీస్ కొడితే 3 వాల్యూస్ ఇంక్రీజ్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి? +3 పెట్టాము ఇక్కడ. కానీ డిక్రిమెంట్ అయితే ఒక వాల్యూ డిక్రిమెంట్ అవ్వాలి అది. మరి ఇప్పుడు కౌంటర్ అప్లికేషన్ మనం ఇంకా డిఫరెంట్ టైప్స్‌లో చేస్తాం చూడండి. ఇప్పుడు ఈ కోడ్‌ని సేవ్ చేసి మనం ఇక్కడికి వెళ్ళిపోయి కోడ్‌లో రిఫ్రెష్ చేద్దాం. ఇంక్రీజ్ చేస్తే 3 టైమ్స్ 6, 9, 12. ఇప్పుడు మనం డిక్రీజ్ 14, 13, 12 రీసెంట్ 0 అయిపోతుంది. అలానే ఇక్కడ డిక్రిమెంట్‌లో కూడా మార్చి చూద్దాం. -5 పెడతాం. ఒక్కొక్కసారి 5 డిక్రీజ్ అవ్వాలి మనకిప్పుడు. ఏమవ్వాలి చూడండి, ఇప్పుడు రిఫ్రెష్ చేసి ఇంక్రీజ్ 3, 6, 9, 12, 15 నుంచి 5, 10, 5, 0, -5. ఇంక్రీజ్ ఏమైంది? 3 వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. రీసెట్ చేస్తే 0 అయిపోయింది. ఈ క్లాస్లో మొత్తం మనం ఏం నేర్చుకున్నాం ఇప్పటి వరకు? అసలుకి ఫస్ట్ కాన్సెప్ట్ నుంచి వద్దాం. ఫస్ట్ జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, జావా స్క్రిప్ట్లో యూజెస్ కొన్ని తెలుసుకున్న తర్వాత వేరియబుల్ డిక్లరేషన్, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఏంటి, HTML DOM3 మెథడ్స్, కొన్ని గెట్ ఎలిమెంట్ బై ఐడి, టెక్స్ట్ కంటెంట్, స్టైల్, అసలు క్యామిల్ కేసే వాడాలి మనం, ఫాన్ ఫ్యామిలీ కింద బ్యాక్గ్రౌండ్ ఫ్యూచర్ క్లాస్ మనం కొన్ని వాడుతూ వెళ్తాం. అప్పుడు కొంచెం క్లారిటీ వస్తూ ఉంటుంది. ప్రిమిటివ్ టైప్స్, డేటా టైప్స్ ఏంటివి, ఇక్కడ మనకి నెంబర్ అనేది ఆల్ టైప్స్ ఆఫ్ న్యూమరికల్ వాల్యూస్కి ఇస్తాము. ఆపరేటర్స్, టైప్ ఆఫ్ అనే ఆపరేటర్ ఎలా వాడతాం, నెక్స్ట్ స్ట్రింగ్ నుంచి ఇంటీజర్కి ఎలా కన్వర్ట్ చేస్తాం పార్సింగ్ ద్వారా, కండిషనల్ స్టేట్మెంట్స్, ఒక అప్లికేషన్ డెవలప్ చేసాం మనం. ఈ క్లాస్లో మొత్తం ఇన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. ఇలా మనం ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటూ వెళ్తాం. దిస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్ యూ.